యాంగిల్ వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేయాలని చూస్తున్నారు అని. ఇప్పుడు వాళ్ళ మేనల్డ్ మీదకి వెళ్ళింది. సార్ ముఖ్యంగా ఇప్పటి వరకు పెటాపురానికి డబ్బులే వచ్చినాయా, ఈవీఎంలు వచ్చినాయా, లేకపోతే ఇంకా కొత్త కొత్త గ్లాసులు తప్పేళ్ళలాగా ఈరోజు చీరలు పంచారా, కుక్కర్లు పంచారా, డబ్బులే ఇచ్చారా, ఇదంతా వేరే విషయం. ఇకపై పులివెందుల వీధి రోడీలు, లేకపోతే గాజు గ్లాసులు, లేకపోతే ఈరోజు మందు సీసాలు పట్టుకొని హడావుడు చేస్తూ వీరంగం వేస్తున్న పులివెందుల పిల్లులు. ఈరోజు వరుణ్ తేజ గారు, లేకపోతే సాయి ధర్మ తేజ గారు, వీరందరూ ఒక ధర్మ పోరాటంలో వాళ్ళ బాబాయ్ గారికి సహకారంతో ప్రజల ఇష్టం మేరకు వాళ్ళందరూ వచ్చి, వీళ్ళే కాదండి జబర్దస్త్ వాళ్ళు కూడా వచ్చి, కానీ ఎవరికి ఏం జరగలేదు. ఈరోజు ఇంటెన్షన్గా సాయి ధర్మ తేజ్కి జరిగి ఉండేది, జస్ట్ మిస్. ఈరోజు మిస్ అయిపోతే సరే, అతనికి ఇబ్బంది కలగలేదు, ఏదో ఒక జన సైనికుడికి ఇబ్బంది కలిగిందిగా. రక్తయుక్తం అయిపోయిన అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారు, వర్మ గారు పరామర్శించారు. వీటికి అన్నిటికంటే మించి పోలీసులు ఏం చేస్తున్నారు, అక్కడ వైసీపీ కండవాలతో లేకపోతే వైసీపీ టీషర్ట్లు వేసుకొని ఎవరు వీళ్ళంతా, వీళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు? సో వీళ్ళు ఆ గాజు సీసాలు పట్టుకొని ఎందుకు అలా విసరడం జరిగింది, ఇవంతా కూడా ఎంక్వైరీ చెయ్యాలా అంటే వర్మ గారు చెప్తున్నారు ఎవరు విసిరారో వాళ్ళకి తెలుసు. మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, ప్యానలిస్టులు అందరూ ఉన్నారు కాబట్టి, అసలు వర్మ గారు ఏం చెప్పారో విందాం, క్లారిటీ వస్తుంది. వర్మ గారు బయట ప్లే చేయండి. సాయి ధర్మతేజ గారు తాడిపత్రి రోడ్ షో జరిగే సమయంలో సోడా బాటిల్ ఇచ్చుకుని కొట్టడం వల్ల, ఇతను హెడ్ అడ్డుండడం వల్ల సాయి ధర్మతేజ్కి పని దెబ్బ తగలకుండా ఉంది. ఎవరి ప్రాణం అన్నా ఒకటే, అతని ప్రాణం అన్నా ఒకటే, సామాన్య కార్యకర్త ప్రాణం అన్నా ఒకటే. ఇతనికి దెబ్బ తగిలి టోటల్గా బ్లడ్ మొత్తం ఒళ్ళంతా బ్లడ్ కారణం బలవంతం మనం ఎక్కించుకుని తీసుకొచ్చారు. ఆ వీడియో కూడా మీరు దీన్ని రీజన్ చేస్తా అంటే, ఒక నిన్న అందావిడ స్టేట్మెంట్ ఇచ్చింది, జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు, డబ్బులు పేమెంట్ వాళ్ళు, సినిమా వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది. నాకు ఆ స్టేట్మెంట్ చూస్తేనే కొంత అనుమానం వచ్చింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ రోడ్ షో పెట్టుకున్నాం, ఈ పరిస్థితిలో ఇంకోటి కొట్టచ్చు, ఇంకోటి రాయేసరచ్చు. ఇవాళ ఇతను అడ్డు ఉన్నాడు కాబట్టి అతను తగిలింది. అతని ప్రాణం అన్నా ఇతని ప్రాణం రెండు సమానం, ఎవరిదన్నా ప్రాణం తల్లికి. అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది, లోకల్ పోలీస్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది. అందులో తేడా లేదు. పోలీసుకి తెలుసు ముద్దాయిలు, ఇక్కడ సాక్షులు చెప్తున్నారు, గొడవ చేసిన మనుషుల్ని పక్కకు దోసింది పోలీసు అని చెప్తున్నారు. ఇది రజనీ గారు. ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది సార్. ఎవరైతే సీసాలు విసిరిందో వాళ్ళందరినీ పక్కకు నెట్టి దారి మళ్ళీ పంపించేసిన పోలీసులు ఎవరికి, అధికార పార్టీకి గేట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నారా? ఈరోజు వర్మ గారు అంత దృఢంగా ఈరోజు ఎవరి ప్రాణమైనా ఒకటే, సాయి ధర్మతేజ్కి తగలబోయి ఈ బిడ్డకు తగిలింది, ఎవరైనా ఒకటే. ఈరోజు అంతకులు ఎవరైతే ఆగాయిత్యం చేసిన వాళ్ళు దొరికే వరకు ఎస్పీ గారి దగ్గర ధర్నా చేస్తానంది. ఎందుకంటేనండి, ఇవాళ గోటితో పోయింది, రేపు గొడ్డలి దాకా వచ్చింది. గొడ్డలంటే మీ అందరికీ బాగానే గుర్తుంది కదా, ఇంతవరకు అదే దొరకల, పాపం ముద్దాయిలే వేట దొరకల. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పనికి మాలిన చెత్త ఆపేసి ప్రచారం చేసుకునేటట్టయితే చేసుకోవచ్చండి. ఈరోజు ఎవరిని భయపెడతారని, ఈరోజు పక్కూరు నుంచి వచ్చినోడు ఈ ఊర్లో ఒక సీసా ఇసురుతాడేమో, ఈ ఊర్లో ఉన్న బలాన్ని రెచ్చగొడుతున్నారా అంటే, ఒకరికొకరు కొట్టుకు చావాలనుకుంటున్నారా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దశాబ్ద కాలం నుంచి తన కష్టంతో నడిపిస్తూ సేవా దృక్పథంతో ఉన్న ఆయన ఈరోజు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. ఏ ఒక్కరి ప్రాణం కోల్పోవడానికి పిఠాపురంలో ఊరుకోము. ఈరోజు అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. మెజారిటీ అనేది తీసేస్తే ఏ ఒక్కరి ప్రాణం కోల్పోకూడదు, ఏ అఘాయిత్యం జరగకూడదు, ఏ దుండగులని ఈ పిఠాపురం సహకరించదు. సో ఖచ్చితంగా వర్మ గారు చేసేటటువంటి మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ ఈరోజు గట్టిగా నిలబడుతున్నారండి. ఈరోజు ఎస్పీ గారి దగ్గర ధర్నా చేసి ఎవరైతే ఆ గాజు గ్లాసులు విసిరారో, లేకపోతే ఆ మందు సీసాలు విసిరారో వాళ్ళని పట్టుకుని లోపలేయడమే కాకుండా, వాళ్ళని పురమాయించిన వాళ్ళు, వాళ్ళకి సుపారీలు పేమెంట్లు ఇచ్చి పెంచి పోషిస్తున్న ఆ పులివెందుల రౌడీ షీటర్లని పట్టుకోపోతే నెక్స్ట్ గాజు సీసాలే కాదండి, ఇంకా కూడా పెద్ద పెద్దవి వచ్చి మీద పడే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా దీంట్లో మనవంతు బాధ్యతగా మనం చిత్తశుద్ధిగా, ఆయుధం లేకపోతే యుద్ధం కూడా చేయరండి. కానీ అట్లాంటిది ఈరోజు ఎంత దారుణంగా గాజు సీసాలు, ఈరోజు మందు సీసాలు ఇసురుతూ
ఈ రోజు ఆ బిడ్డకి రక్తసిక్తం అయిపోయింది. ఆ తల్లి ఏమనుకుంటది? ఎందుకురా మీకు ఈ ఎలక్షన్స్ ప్రచారాలు, పోతే ప్రాణం వెనక్కి వస్తుందా అని ఆ తల్లి వెనక్కి తగ్గించిద్దేమో అనుకుంటాడేమో వైసీపీ కార్యకర్త. పోతే పోనేండ్రా, పవనన్న కోసం ప్రాణాల్ని, రాష్ట్రం కోసం పవనన్న చేసిన త్యాగాల ముందు మీ ప్రాణాలు ఒక లెక్క కూడా కాదు అంటూ ప్రతి తల్లి వీరమాతలాగా ఈసారి బిడ్డల్ని బయటికే పంపిస్తారండి. ఎవరూ దాపెట్టుకునే పరిస్థితి లేదు. ఈ మహాయజ్ఞంలో 10 మంది పోతే గాని 1,00,000 మంది ప్రాణాల్ని కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి ఏ జన సైనికుడు భయపడ్డండి. ఓకే, రైట్. మనతో పాటుగా కాల్పాలెం బుజ్జి గారు కూడా. బుజ్జి గారు, నమస్కారం అండి. ఓకే బుజ్జి గారు, ఏంటి పిఠాపురంలో భయపడుతున్నట్లుగానే జరుగుతున్నట్లున్నాయి సిగ్నల్స్ ఏముంది సార్, అందరూ తెలిసిన నిజాలే అనుకుంటున్నాం, వాస్తవాలే. గత 15 రోజుల ముందే మన అందరం అనుకుంటున్నాం పులివెందుల నుంచి రౌడీలు అక్కడ దిగడం జరిగింది, వీళ్ళు అల్లర మోకలు అల్లర చేతులు చేస్తారని మన అందరికీ ముందే తెలిసింది. కాబట్టి ఇవాళ నేను ఒకటే చిన్న విన్నపం, ఎందుకనంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం కూడా పెరిగింది. ఎందుకనంటే నిన్నే మన రాష్ట్ర డీజీపీని తొలగించడం జరిగింది, కొత్త డీజీపీ గారిని నియమించడం జరిగింది. డీజీపీ గారికి కూడా జనసేన తరఫున అలాగే ఉమ్మడి కూటమి తరఫున మన నాయకులందరూ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి, అలాగే కూటమిలో ఉన్న స్టార్ క్యాంపెయిన్స్ కి భద్రత కల్పించవలసిన అవసరం పోలీసు వ్యవస్థ మీద ఇవాళ ఉంది. ఎందుకనంటే నిన్నటి వరకు పోలీసు వ్యవస్థ మీద ఎవరికి నమ్మకాలు లేవు. ఎందుకనంటే గతంలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లు కానీ, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు కానీ, అలాగే సాక్షాత్తు భారతదేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఎలాగా నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించారు, లేకపోతే ఎలాగా ప్రొడక్షన్ ఇవ్వలేదు అనేది ప్రజలందరూ, వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కాబట్టి ఇప్పుడుకైనా పోలీసు వ్యవస్థ మారి ఇక నుంచైనా దాడులు జరగకుండా చూడవలసిన బాధ్యత ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ మీద ఉంది. కాబట్టి పోలీసుల మీద మాకు గౌరవం ఉంది. కాబట్టి పోలీసు వ్యవస్థ ఇవాళ కూటమి అభ్యర్థులకు కానీ, అలాగే వారికి సపోర్ట్ గా నిలిచి బుజ్జి, మీ అనుమానం ఏంటి?